హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు మరొక శుభవార్త కింద అయితే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తుంది. సో దానిలో భాగంగా మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వేకెన్సీస్కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అనేది ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని లైక్ చేస్తున్నారు. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మరొక వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దీనికి సంబంధించి మీకు ప్రీవియస్ పేపర్కి సంబంధించి అనాలిసిస్ కావచ్చు, ఇంకా వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకున్నారు, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ ఎస్ అని చెప్పేసి చేసినట్లయితే, మీరు రెస్పాన్స్ కనుక మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి అనాలిసిస్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు మొదటగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 614 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు May 2 నుంచి May 28 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ కూడా మనకు TSLPRB నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సేమ్ మనకు కానిస్టేబుల్ SIకి సంబంధించి ఎట్లయితే ఆన్లైన్ డేట్స్ ఉన్నాయో అదే ఆన్లైన్ డేట్స్లో దీనికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 2 నుంచి May 28 వరకు. సో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ టోటల్ డీటెయిల్స్ వేకెన్సీస్ ఇచ్చారు. సో కమ్యూనిటీ వైజ్గా ఓసీలో ఎన్ని ఉన్నాయి, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో ఈ విధంగా BCA, BCలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. టోటల్గా 614 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఫీ కూడా మనకు కానిస్టేబుల్ SIకి అయితే ఏ విధంగా ఉందో వీటికి కూడా 800 అనేటువంటిది, జనరల్ అభ్యర్థులకు 400 రూపీస్ అనేటువంటిది, సో SC ST క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరిగింది. సో ఈ పేమెంట్ మోడ్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను అందించడం జరుగుతుంది. సో వీడియోని అయితే లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీకు ఏమి ఉండాలి అప్లై చేసేటప్పుడు అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఒకసారి మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇది మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు ఎక్సైజ్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కనుక 10th క్లాస్ మెమో అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ మెమో అనేది ఉండాలి. ఇంకా నాన్ క్రిమిలేయర్ ఉన్న వాళ్ళు ఆ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో చాలామంది క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ గురించి అయితే నన్ను అడుగుతున్నారు. నేను దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో కావాలనుకున్న వారు కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. ఎక్కువ మంది రెస్పాండ్ చేసినట్టయితే నేను దానితో పూర్తి వివరాలతో ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. అండ్ ఇక్కడ ప్రతిదీ ఇక్కడ మీకు రిజర్వేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లైక్ SI కానిస్టేబుల్కి అయితే ఏ విధంగా ఉన్నాయో వీటికి కూడా అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు మ్యాక్సిమం అవే అయితే దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్లో ముఖ్యంగా ఏజ్ కనుక చూసుకుంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్కి అయితే ఎట్లయితే ఏజ్ లిమిట్ ఉందో సేమ్ వీటికి కూడా అదే ఏజ్ లిమిట్ +3 అనేటువంటిది మనకు జియో నెంబర్ 48 ప్రకారం ఇచ్చినటువంటి ఆ అదనంగా ఉన్నటువంటి 3 సంవత్సరాలు మీకు వర్తించడం జరుగుతుంది అందరికీ. సో వాటితో పాటుగా ఇక్కడ మనకు కమ్యూనిటీకి సంబంధించి SC ST OBC, BC, EWS కేటగిరీలో 5 years కావచ్చు. ఇంకా అదర్స్ ఏదైతే PH క్యాండిడేట్స్కి ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకు ప్రిలిమినరీ టెస్ట్ పెడతారు, తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో సేమ్ మనకు కానిస్టేబుల్ లాగానే 200 మార్క్స్ అనేటువంటిది ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. దానిలో 30% మార్క్స్ వచ్చిన వాళ్ళు సో నెక్స్ట్ లెవెల్కి అయితే సెలెక్ట్ అవుతారు. అంటే 60 మార్క్స్ అనేది రావాలి. అందరికీ ఒకటే మార్క్స్ అనమాట. ఓసీ కావచ్చు, BC కావచ్చు, జనరల్ అండ్ SC ST అందరికీ సేమ్ మార్క్స్ వచ్చినటువంటి అంటే 60 మార్కులు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అయితే సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ లెవెల్లో మనకు ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి. 1600 అనేటువంటిది మనకు మేల్స్కి ఉంటుంది, ఫీమేల్స్కి వచ్చేసి 1800 సేమ్ కానిస్టేబుల్ SI లాగానే వీటికి ఉన్నాయి. ఇక్కడ హైట్ కూడా సేమ్ హైట్ ఇచ్చారు. 167.6 సెంటీమీటర్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్, ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకు కొంత ఈ హైట్లో కూడా రిలాక్సేషన్ ఉంటుంది, వాటిని మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ 2 ఈవెంట్స్ మనకి ఎట్లయితే SI కానిస్టేబుల్కి ఉన్నాయి వీటికి కూడా సేమ్ ఉన్నాయి. సో వాటితో పాటు ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేటువంటివి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మనకి ఏదైతే 1800 or 1600కు 100 మార్క్స్ అనేటువంటి మీకు మార్క్స్ మెయిన్స్లో యాడ్ చేస్తారు కానిస్టేబుల్ SI లాగానే. ఇక నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అది 200 మార్క్స్కి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. వాటిలో సెక్షనల్ కట్ ఆఫ్ 40% ఓసీకి, 35% BCకి, 30% SCకి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి OMR బేస్లో మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఫైనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఎవరు ఏ దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి కోడ్ వైజ్గా ఇక్కడ ఎవరు ఏ డిస్టిక్ ఏ
దానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఏ డిస్ట్రిక్ట్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక లోకల్ రిజర్వేషన్ అవి మనకు 95% ఉంటుంది, అదర్స్కి అయితే 5% ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే సిలబస్. సో సిలబస్ లైక్ కానిస్టేబుల్ అండి, కంప్లీట్గా మీకు ఏదైతే మనకు కానిస్టేబుల్కి ఉన్నటువంటి సిలబసే. మొదటగా ప్రిలిమ్స్లో ఇక్కడ 8 టాపిక్స్ ఉంటాయి: ఇంగ్లీషు, ఆర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. సో అట్లే ఇక్కడ మెయిన్స్లో కూడా సేమ్ అవే ఉంటాయి. వాటితో పాటుగా పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది అదనంగా ఒకటి యాడ్ చేస్తారు. లైక్ కానిస్టేబుల్ ఎస్ఐకి ఏ విధంగా ఉందో, కానిస్టేబుల్కి ఏ విధంగా ఉందో అదే సిలబస్ ఇక్కడ మీకు కనబడుతుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్, దీనిలో మరొక నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో 63 వేకెన్సీస్ తోటి మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దీంతో మనకు రిలీజ్ చేశారు. సో వీటికి కూడా సేమ్ 2 మే నుంచి 20th వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 63 వేకెన్సీస్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెచ్ఓలో 6 వేకెన్సీస్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎల్సీలో 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మొత్తం 63 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో డిస్ట్రిక్ట్ ఒక యూనిట్గా తీసుకొని మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఆసిఫాబాద్, కొమురం భీం నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్ కావచ్చు. ఇట్లా టోటల్గా మనకున్నటువంటి 22 డిస్ట్రిక్ట్ యూనిట్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకా అవే కాకుండా ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మొత్తం ఇవి 47, మొత్తం ఇవి 57. ఇంకా అవే కాకుండా అదర్ వేకెన్సీస్ కూడా మీరు చూడవచ్చు. టోటల్గా 63 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫీజు వీటికి కూడా 800 ప్లస్ 400 ఉంటుంది. 800 జనరల్, 400 వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగంలో ఇంటర్మీడియట్తో పాటుగా మీకు ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. సో ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే, సో మీకు మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో దానిలో ముఖ్యంగా ఏజ్కి సంబంధించి చూసినట్లయితే 18 to 22 years, సేమ్ ఇంతకుముందు మన కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అదేవిధంగా అదే మనకు లోయర్ కావచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 22 వరకు ఇచ్చారు, +3 అనేది అదనంగా ఇస్తారు. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే సో ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాలి. July 1st అనేది కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. దాంతోపాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్ మస్ట్ ఇక్కడ చూసినట్లయితే సో మస్ట్ హ్యావ్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ లైట్ మోటార్ వెహికల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మీకు ఈ లైసెన్స్ అనేది ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రిలిమినరీ టెస్ట్ అనేది 200 మార్కులు ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. లైక్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఇక్కడ కూడా మనకు ఇదే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాలకు మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సిలబస్ కూడా మనకు యాజ్ ఇట్ ఈస్గా అదే సిలబస్ ఉంది. కానిస్టేబుల్ సిలబస్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మున్ముందు వీటికి సంబంధించి క్లాసెస్ దానిలో అప్లోడ్ చేస్తాం. అది ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మనకు మన యాప్లో అందుబాటులో ఉంది. ఒకసారి మీరు చూడండి. దానిలో ఫ్రీ సెషన్స్ ఉన్నాయి, అంటే ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఆ కోర్సెస్ బై చేయండి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మంత్కు 20 రూపీస్ చొప్పున అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని అయితే చెక్ చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి.